వాచ్మెన్, ఇంతకుముందు ఒక పని మనిషి ఉండేది, ఏమైందన్నా? అవును సార్, ఇక్కడ ఇంతకుముందు ఒక పని మనిషి ఉండేది. ఆ పని చేస్తున్నప్పుడు ఫ్యాన్ మీద పడి చనిపోయింది సార్. అవునా? అవును. హలో రా, నేను కొత్తగా రూమ్ తీసుకున్నారా. అంతకుముందు ఒక పని మనిషి ఉండేది, ఆమె ఫ్యాన్ మీద పడి చనిపోయింది. అందుకని ఆఫీస్ నుంచి వస్తూ బుక్ తెచ్చుకున్నా, దయ్యాలు ఉన్నావో లేవు. అది చదివి నీకు మళ్ళీ కాల్ చేస్తా. ఓకే మరి, బాయ్. ఇప్పుడే వాటర్ అయిపోవాలా? కరెంటు కూడా ఇప్పుడే పోవాలా? క్యాండిల్ ఎక్కడ ఉందో? కరెక్ట్ టైంలో వాటర్ అయిపోయాయి, కరెంటు పోయింది. మా రూమ్ లో దయ్యమే ఉందేమో. కరెంటు రాగానే తెచ్చిన బుక్ చదవాలి. కరెంట్ వచ్చింది చూడాలి. క్యాండిల్ దానికదే ఆరిపోయింది. నిజంగానే ముందు దయ్యం ఉందా? చదివి చూద్దాం. దయ్యం ఉన్నదో లేదో తెలుసుకోవడానికి సూచనలు. మొదటిది, మీరు ఉంటున్న ఇంట్లో డోర్ దానికదే క్లోజ్ అయిపోతుంది. డోర్ క్లోజ్ అయింది. రెండవది, మీరు ఉంటున్న ఇంట్లో కర్టెన్ దానికి అదే రేస్ అవుతుంది. మూడవది, ఇంట్లో ఉన్న ట్యాప్ లో నుంచి వాటర్ దానికదే వస్తుంది. దయ్యం బుక్లో చేతులు వస్తాయని లేదే. చివరగా ఆ దయ్యం ఇంట్లో ఉన్న వాళ్ళ రక్తాన్ని తాగుతుంది. తాగే ముందు తన ఒంట్లో ఉన్న తెల్ల ద్రవాన్ని విడుదల చేస్తుంది. తర్వాత ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి యొక్క రక్తాన్ని తాగుతుంది.
పేపర్. అసలు నా రూమ్లో దయ్యం ఉందా? డోర్ ఎందుకు క్లోజ్ అయింది? గాలి వల్ల. డోరే క్లోజ్ అయినప్పుడు కర్టెన్ రైజ్ అవుదా? క్యాండిల్ ఫ్యాన్ గాలి వల్ల ఆరిపోయింది. వాటర్ సడన్గా వచ్చాయి. నేనే చెప్పా కదా వాచ్మెన్కి నేను నైట్ పోరేయమని. మరి తెల్ల ద్రవం? హలో, నేను రా. నేను నైట్ చెప్పా కదా దయ్యం ఉందో లేదో తెలుసుకోవడానికి బుక్ తెచ్చానని. ఆ బుక్ చదివేరా నేను నైట్ చదువుతున్నప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలు చూస్తే నాకు కొంచెం భయం వేసింది. కానీ తర్వాత ఆలోచిస్తే తెలిసింది అది దయ్యాల్లో ఏం లేదు. అవును రా. ఓకే మరి బాయ్.